మొలకెత్తిన పెసర్ల పన్నీర్ కట్లెట్. అంటే పేరు పెద్దగా ఉంది అనుకోకండి, ఇట్స్ సింపుల్ కట్లెట్ అండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని మనము మొలకెత్తిన పెసర్లతో తయారు చేస్తున్నాం, అందుకు మొలకెత్తిన పెసర్లు అని పేరు పెట్టాం. అండ్ మంచి పనీర్ కాంబినేషన్, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అంటే కట్లెట్స్ అంటే ముందుగా మనం టార్గెట్ చేసేది పిల్లల్నే కాబట్టి సో వాళ్ళ పరంగా మనం చేస్తున్నాం అనమాట. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొలకెత్తిన పెసర్ల పనీర్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు అరకప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రాళ్ళుప్పు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, పనీర్ ముక్కలు అరకప్పు, నూనె అరకప్పు, కారం 1 టేబుల్ స్పూన్. మొలకెత్తిన పెసర్ల పనీర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ వంట అండి, అసలు మీరు ఏమీ కంగారు పడద్దు. సో ఐటమ్స్ కూడా చాలా తక్కువ. మనకు కావాల్సింది ఏంటి అంటే మొలకెత్తిన పెసర్లు, ఆ తర్వాత పనీర్, ఈ రెండే. సో మొలకెత్తిన పెసర్లు అంటే హై ఫైబర్, హై ప్రోటీన్, వైటమిన్ సి అధికంగా ఉంటుంది, తర్వాత ఫోలేట్ కూడా అధికంగా ఉంటుంది. సో అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు మామూలుగా ఫోలేట్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అలా. సో మొలకెత్తిన పెసర్లను కూడా ప్రతిరోజు తినమని చెప్పను, కానీ సో 3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా తినొచ్చు. సో ఆ తర్వాత పనీర్ కాంబినేషను, సో పిల్లలు కూడా ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి, చర్మానికి జుట్టుకి కూడా చాలా మంచి చేస్తుంది పనీర్ అనేది. కాల్షియము అవన్నీ ఓకే, అందరికి తెలిసిన విషయాలే అవి. సో మనకి పనీర్తో ఏంటి అంటే మనకు మంచి గుడ్ ఫ్యాట్ వస్తుంది, తర్వాత గుడ్ కొలెస్ట్రాల్ కూడా వస్తుంది, కావాల్సినంత మంచి పిల్లలకు కావాల్సిన మెయిన్ అంటే చీజ్, ఫ్యాట్, మెయిన్గా మనకు ఫ్యాట్ అనేది పిల్లలకు మనం అందించాలి. సో అలా మనకు పనీరు లో మనకి చక్కటి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇది కూడా మన జీర్ణక్రియకు చాలా మంచిది, టేస్టీగా ఉంటుంది. అండ్ మనకు పనీర్ ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. అంటే తయారు చేసుకునే ఆప్షన్ ఉందనుకోండి, సో ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది. లేదు మనకు అథెంటిక్గా మనము జనరల్గా పనీర్ ఎక్కడైతే కొంటూ ఉంటామో నమ్మకంతో కొండమే. కాకపోతే ఈ మధ్య ఏంటంటే కొంతమంది పనీర్ కరెక్ట్గా ఉండట్లేదు, నిజంగా ఇవ్వట్లేదు, ట్రూగా ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు. సరే, ఇంకా అదే నమ్మిన వాళ్ళకు నమ్మినంత. బట్ పనీర్ని మనము హాయిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఆప్షన్ మన చేతుల్లో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. సో ఈ బౌల్లో మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫస్ట్ మొలకెత్తిన పెసర్లు. ఇది 1 కప్పు నిండా, అంటే ఇది పెద్ద కప్ కాబట్టి ఒక 30, ఈ సైజుతో 30 కప్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో పనీర్ ముక్కలు, దానికి తగ్గట్టుగా పనీర్ ముక్కలు, ఆ తర్వాత దీనికి సరిపడా అల్లం ముక్కలు, ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొంచెం మనకు రంగు కోసం అని చెప్పచ్చు, కారం. అంటే నేను ఇటువంటి కట్లెట్స్ అవి చేసేటప్పుడు కాస్త రంగు కోసం వేస్తూ ఉంటా. ఏదైనా సాంబార్లు, పులుసులు చేస్తున్నప్పుడు కూడా పచ్చిమిరపకాయలు వేసినా కూడా నేను కాస్త కారం వేస్తా, ఎందుకంటే కొంచెం ఒక రంగు వస్తుంది, ఒక మంచి ఒక రెడ్ కలర్లో వస్తుంది కదా, అంటే కొంచెం రెడ్డిష్ అండ్ ఎల్లో మిక్స్ బాగుంటుంది అంతే. మాది ఎల్లో కాకుండా కొంచెం కలర్ వస్తుందని. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, అలాగే కాస్త రాళ్ళుప్పు కూడా. ఇది మనకి ఇప్పుడు రుబ్బుకుంటామండి, సో మనకి ఇదేమి ఇబ్బంది ఏం లేదు. రాళ్ళుప్పును కూడా మీరు మామూలుగా ఇంట్లోనే మిక్సీ పట్టేసుకొని ఒక పొడి రూపంలో తయారు చేసుకొని పెట్టుకొని మన వంటల్లో హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలా రాళ్ళగా కరగదేమో అన్న అభిప్రాయం మీకు ఉంటే కనుక గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో కొత్తిమీర మటుకు మనం తర్వాత వేసుకుందాము. అండ్ దీంట్లో పెరుగు వేసుకుందాం. చిన్న ఒక పులుపు రుచి అనుకోవచ్చు, కాస్త మనకు ట్యాంగీ రుచి కావాలి అనుకోవచ్చు. సో పెరుగు వేసుకున్నాక కొత్తిమీర వేసేసుకుందాం. దీన్ని ఇలా కాదనుకోండి, చక్కగా నీళ్లు చాలా తక్కువ పోసుకొని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఎందుకంటే మనం ఇలా కట్లెట్స్తో తయారు చేసినప్పుడు వడపిండి ఉంటుంది కదా, వడపిండి కన్నా కూడా కొంచెం గట్టిగానే రావాలి, వస్తాయి కూడా, బికాజ్ ఇందులో అన్నీ ఉన్నాయి కదా మనకు పెసర్లు అవన్నీ. సో ఇలా అనేసుకొని చక్కగా ఇలా కట్లెట్స్ వేసుకోవడానికి అణువుగా నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకోవాలి. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తారు. అండ్ ఆ తర్వాత మనం కట్లెట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా కొంచెం ఇలా అంటే పిండి ఎలా ఉండాలంటే మన కట్లెట్స్ చేసుకోవడానికి కరెక్ట్గా మన చేతికి ఇలా రావాలి. సో ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే. సో ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు షాలో ఫ్రై అండి. సో మరి డీప్ ఫ్రై అనేది ఎప్పుడూ కూడా మన అమృతం చెయ్యదు. సో ఫస్ట్ ఇలా కాస్త నూనె తీసుకొని షాలో ఫ్రైకి తగ్గట్టుగా అంటే 4-5 స్పూన్లు అలా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి హీట్ ఎక్కిన తర్వాత చేతికి కాస్త
నూనె రాసుకొని కట్లెట్స్ లాగా చేసుకుందాం. ఇది ఒకసారి చూడండి, ఇలా చేతికి కాస్త నూనె రాసుకోవచ్చు, బటర్ పేపర్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో మన దగ్గర బటర్ పేపర్ కూడా ఉంది, రెండింటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరింట్లో అన్నీ ఉంటాయి కదండి, మామూలుగా మనకి నూనె తాలూకు ప్లాస్టిక్ పేపర్స్ అట్లా ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ కట్లెట్ షేప్ అందరికీ తెలిసిందే. సో నూనె రాసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఇలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా మనం చక్కగా స్ప్రౌట్స్, పనీర్ వీటన్నిటిని కూడా రుబ్బేసుకున్నాము. అంటే మంచి హెల్దీ అన్నమాట, చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. సో దీంట్లో మీరు సాధ్యమైనంత వరకు తక్కువ నీళ్లు పోసుకోండి. అసలు నీళ్ళే పోసుకోకపోతే ఇంకా బెటర్. నీళ్లు పోసుకోకుండా వచ్చింది అంటే, కాకపోతే కొంచెం మీకు ఏదైనా ఒక తేమ కావాలి అంటే గ్రైండ్ సరిగ్గా అవ్వట్లేదు, మరీ ముక్కలు ముక్కలుగా ఉంటుంది అని అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంతే. బికాజ్ మరి నీళ్ళు ఎక్కువైపోయాయి అనుకోండి మీకు సరిగ్గా రాదు. ఒకవేళ అలా మీకు ఎక్కువ అయింది అనిపిస్తే కూడా మీరు కాస్త శనగపిండి ఇట్లాంటివన్నీ వేసుకొని లైట్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇక మనకి లేడీస్కి అలాంటి ఆర్ట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఏ పిండ్లు ఉపయోగించకుండా, సో కేవలం అంటే ఈ పెసర్లతో పనీర్తోనే చేస్తున్నాం కాబట్టి అవసరం లేదేమో అనిపించింది. ఓకే, డన్. సో ఇలా మనకు చక్కగా రెండు వైపులా షాలో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కట్లెట్స్ని. సో మనకు చాలా తక్కువ అబ్జార్బ్ చేసుకుంటుందండి. సో మనం షాలో ఫ్రై అనే ఒక 4 స్పూన్లు వేసినప్పటికీ కూడా అది తీసుకునేది 1 లేదా 2 స్పూన్లు మ్యాక్సిమం అనమాట. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా సర్వ్ చేసేసుకున్నాం కదా. సో దీనిపై నుంచి ఏంటంటే మనం కాస్త చక్కగా ఇలా పెరుగు గార్నిష్ చేసుకుందాం. దాని మీద నుంచి మనం చక్కగా కాస్త కారం వేసుకుందాం. అంటే ఇది యాడ్ ఆన్స్ అండి, ఇది మనకి మీ ఇష్టాలు బట్టి మీరు చూసుకోవచ్చు. కొంతమందికి పెరుగుతో ఇష్టం బాగా, అంటే దీన్ని కొంచెం మనం ఒక ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా చేసుకుంటున్నాం కదా. సో అందుకు కాస్త చాట్ ఐటమ్ లాగా చేసుకున్నాము. సో ఇది ఇక మీ ఇష్టం, పెరుగు ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా మీరు పెరుగుతో ఈ విధంగా నేను చేసినట్టే మీరు కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మొలకెత్తిన పెసర్ల పనీర్ కట్లెట్స్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొలకెత్తిన పెసర్ల పనీర్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రాళ్ళుప్పు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, పనీర్ ముక్కలు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్. మొలకెత్తిన పెసర్ల పనీర్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మొలకెత్తిన పెసర్లు, పనీర్ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, రాళ్ళుప్పు, పెరుగు, కొత్తిమీర వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. అందులో కాస్త షాలో ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఈ లోపు చేతికి కాస్త నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలాగా తీసుకుని కట్లెట్స్ షేప్ లో ఒత్తుకుని తవ్వాపై వేసి 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైన నుంచి కాస్త పెరుగు, కారంతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మొలకెత్తిన పెసర్ల పనీర్ కట్లెట్స్ రెడీ.